ఈ సైకోగాడు ఉన్నాడు. ఎవరండి సైకోగాడు? వీడికి బుర్ర లేదమ్మా, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తెలుగు రాదు. మొన్న ఎక్కడో మాట్లాడుతున్నాడు, రాజమండ్రిని రాజమహేంద్రవరం అంటాం. పూర్వం అనేవారు పెద్దలు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి. మొన్న రాజమండ్రి వచ్చాడు, పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతూ అన్నాడు. అంటే రాజమహేంద్రవరం కూడా పలకడం రానటువంటిది నత్తినా కొడుకుడు. ఈడ మనకు ముఖ్యమంత్రి. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళ చూశాడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళకి పెళ్లి కానుగా ఏమైంది ఇచ్చావా? అలాంటప్పుడు మీరందరూ కూడా ఈ సైకో గాడికి ఎందుకు ఓటేయాలని చెప్పి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బీసీ ఎస్టీ మైనార్టీసీ మహిళకి కార్పొరేషన్ లోన్లు ఇచ్చేవాళ్ళు, మనం లోన్లు కూడా ఆఫ్ చేశాడు. ఈ విధంగా అనేకటువంటి ఇబ్బందులు పెట్టాడు. ఆడవాళ్ళ కోసం దిశా చట్టం పెట్టాడన్నాడు. ఈ రోజా ఉందా టెంగర్, మీకు తెలుసు కదా, టెంగర్ బుజ్జి. ఆవిడేముందమ్మా, ఎవరికైనా ఆడవారికి అన్యాయం జరిగితే గన్ బుల్లెట్ కంటే జగన్మోహన్ రెడ్డి ముందు వస్తాడని చెప్పింది. ఎక్కడమ్మా కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడొచ్చాడు రోజా? చెప్పమ్మా, ఏమన్నావు రోజా? మొన్న బ్రాందీ షాపులన్నీ రద్దు చేస్తే తప్ప మీ దగ్గరికి వచ్చి ఓటు అడగనని చెప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి. అదే మాట అన్నాడు. మద్యపానం నిషేధం చేసి మీకు ఓటు అడగడానికి వస్తాను, లేదు రాను అని చెప్పాడు. చేసావా? మరి ఎలా ఓటు అడుగుతావురా అని అడగవలసిన అవసరం ఉందా? అని అడుగుతాను ఈవేళ. ఇటువంటి వాడికి సరైన బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ రోజు మనం చేస్తూ, నర్సీపట్నంలో చాలా చేసాం మనం, మీ అందరికి తెలుసు. మన దురదృష్టం ఓడిపోయాం. నేను ఒకటే బాధపడుతున్నాను. ఇవాళ నర్సీపట్నంలో 150 పడకల ఆసుపత్రి పెట్టాం. అప్పుడు లేదు, నేను ఎమ్మెల్యే అయితేప్పటికి 10 పడకల ఆసుపత్రి. అది చాలా మంది ఇబ్బంది పడేవారు. నందమూరి తారక రామారావు గారి దగ్గరికి వెళ్ళి అడిగి వారిని ఒప్పించి 150 పడకల ఆసుపత్రి పెడితే ఎంతో బ్రహ్మాండంగా పెట్టి మంచి డాక్టర్లు పెట్టి డెలివరీస్ మన విశాఖపట్నం జిల్లాలో